ఓకే. మనం లాస్ట్ వీడియోలో డేటా గేట్‌వేస్ ఎందుకు అవసరమవుతుంది? ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఏమేమి టైప్స్ ఉన్నాయి? వాటి గురించి డిస్కస్ చేశాం కదా! సో, ఈ క్లాస్‌లో ఏంటంటే, సో, ఆన్ ప్రెమిసెస్ అంటే గేట్‌వే ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆన్ ప్రెమిసెస్ సర్వర్ ఉందో అక్కడి నుంచి వేర్ హౌస్‌లోకి, లేక్ హౌస్, కేకేలు అలానే స్నోఫ్లేక్ అండ్ మళ్ళీ వైస్ వర్సా అనమాట. ఓకే. అది పాసిబిలిటీ ఉందా లేదా అనేది మనమైతే ఈ వీడియోస్‌లో విల్ ట్రై టు ఎక్స్‌ప్లోర్ ఇట్. సో, ఫస్ట్ మీరు గేట్‌వే నేను చెప్పా గదా! ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక గేర్ ఐకాన్ ఉంది గదా! ఇక్కడ మేనేజ్ కనెక్షన్స్ అండ్ గేట్‌వేస్ ఉంటదనమాట. సో, దీని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఏదైతే గేట్‌వేస్ ఇన్‌స్టాల్ చేస్తారో అయన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో, మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకిక్కడ ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్‌వే అని ఉంది కదా! చూడండి ఇక్కడ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ అండ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ రెండిటికి గూడా మీరు ఏదైతే గేట్‌వే యూజ్ చేస్తున్నారో అది వర్క్ అవుతుందన్నమాట. ఓకే. సో, మీరు చూస్తే ఏంటిది గేట్‌వే పేరు? ద గేట్‌వే డెమో సర్వర్ గేట్‌వే ఈస్ ఆన్‌లైన్ అండ్ రెడీ టు యూజ్. అంటే మీరు ఏదైతే గేట్‌వే ఇన్‌స్టాల్ చేస్తారో అది రెడీగా ఉందన్నమాట. అండ్ వర్షన్ ఏంటి అంటే ప్రతి మంత్ మనకి మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ రిలీజ్ చేస్తుంది కదా! అలానే గేట్‌వేస్ కూడా మనకైతే రిలీజ్ చేస్తుందన్నమాట. అది గుర్తుంచుకోవాలి. ఇలా మనకి గేట్‌వే అనేదుందనమాట. ఇది వర్షన్ వచ్చేసరికి ఏప్రిల్ 2024 మీరు లేటెస్ట్ వర్షన్ అయినా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు గేట్‌వేది. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. అయితే మనం యూజ్ చేసేది ఏప్రిల్ 2024 గేట్‌వే సర్వర్ నేమ్ వచ్చేసరికి డెమో సర్వర్ గేట్‌వే అనమాట. గుర్తుంచుకోవాలి. ఇయన్నీ కూడా సెట్టింగ్స్ ఇయన్నీ బై డిఫాల్ట్‌గా వస్తాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో, ఇదెప్పుడు గూడా రన్నింగ్ స్టేటస్‌లో ఉండాలి. ఓకే. ఎప్పుడు గూడా అంటే ఇది మన పర్సనల్ ల్యాప్‌టాప్ గాబట్టి సిస్టమ్ షట్ డౌన్ చేసినప్పుడు గేట్‌వే అనేది మళ్ళీ సైన్ ఔట్ అవుతుందనమాట. వర్క్ అవ్వదు. బట్ రియల్ టైమ్‌లో అలా ఉండదు గదా! సో, ఏదైతే మన మిషన్‌లో ఈ గేట్‌వే సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తామో అది ఎప్పుడు గూడా అప్ అండ్ రన్నింగ్ ఉంటదనమాట. 24 అవర్స్. ఓకే. సిస్టమ్ ఆఫింగ్ అనేది ఉండదు సర్వర్స్ అనేది. ఓకే. సో, ఇది ఆన్ ప్రిమిసెస్ సర్వర్ గేట్‌వే. ఇది ఎప్పుడు గూడా రెడీగా ఉండాలనమాట ఇలా. సో, మీరిక్కడ చూస్తే మనకిక్కడ ఇందాక చెప్పినట్టుగా ఈ గేర్ ఐకాన్‌కెళ్ళి మేనేజ్ కనెక్షన్స్ అండ్ గేట్‌వేస్ క్లిక్ చేస్తే మనకిక్కడ ఇలా ఉంటాయన్నమాట. కనెక్షన్స్ అంటే మనం ఏదైతే కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసామో అయన్నీ ఉంటాయి. ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్‌వేస్ అండ్ వర్చువల్ డేటా గేట్‌వేస్. సో, మనకైతే ఓన్లీ ఆన్ ప్రిమిసెస్ సర్వర్ గేట్‌వేస్ మాత్రమే కావాలి. ఇక్కడ చూడండి పేరేం పేరు? డెమో సర్వర్ గేట్‌వే. సో, ఈ కాంటాక్ట్ ఈ ఈమెయిల్ ఐడీ యూజ్ చేసాం. యూజర్ ఎవరు? స్టేటస్ అండి. ఓకే. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకి అది కరెంట్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఇది ఆఫ్‌లైన్‌లో ఉంది. బట్ ఇదొచ్చేసరికి మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో, రిమూవ్ చేద్దాం. సో, ఇదొచ్చేసరికి ఆన్‌లైన్ స్టేటస్‌లో ఉందన్నమాట. ఓకే. అంటే ఈ గేట్‌వే అనేది మనకి ఆన్ ప్రిమ్ సర్వర్‌కి స్విచ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా! ఇది ఆన్ ప్రిమ్ సర్వర్ గేట్‌వే. అయితే ఏదైతే గేట్‌వే ఉందో ఈ గేట్‌వే యూజ్ చేసుకొని మనకి మల్టిపుల్ కనెక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడొచ్చు. కనెక్షన్స్ అని ఉంది కదా! సో, ఇక్కడ మనకి రకరకాల కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అదేంటి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో ట్రై చేస్తాం. ఇక్కడ న్యూ అని అంటే మీరు కనెక్షన్ అనేది కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. మనకిక్కడ సో, ఆన్ ప్రిమిసెస్ కావాలా? వర్చువల్ కావాలా? క్లౌడ్ కావాలా? అని అడుగుతుంది. మనకైతే ఆన్ ప్రిమిసెస్ అండ్ గేట్‌వే క్లస్టర్ ఓకే. ఇందాక చెప్పా కదా! ఏదైతే క్లస్టర్ మనం పేరిస్తామో అది ఇక్కడ డ్రాప్ డౌన్‌లో వస్తదనమాట. మీరు ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేయకపోతే ఈ క్లస్టర్ నేమ్ అనేది మనకు రాదనమాట. గుర్తుంచుకోండి. మీరు మనకేదైతే లోకల్ మెషిన్స్‌లో గేట్‌వే ఇన్‌స్టాల్ చేస్తామో అది ప్రాపర్‌గా చేయాల్సుంటది. అప్పుడే మీకిక్కడ డ్రాప్ డౌన్‌లో ఆ పేరొస్తుందన్నమాట. సో, డెమో సీక్వెల్ డేటా ఓకే. కనెక్షన్ నేమ్ వచ్చేసరికి డెమో సీక్వెల్ డేటా ఇది పేరేదైనా ఇచ్చుకోవచ్చు. బట్ క్లస్టర్ నేమ్ వచ్చేసరికి మీరు ఈ గేట్‌వే ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏదైతే ఇస్తారో అది మాత్రమే ఇవ్వాలి. అండ్ ఇక్కడ కూడా మీకు అదే వస్తుందన్నమాట క్యాన్సిల్. కనెక్షన్ టైప్ అంటే మనకి రకరకాల గేట్‌వేస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏది వాడుతున్నారు ఏంటి అనేది కూడా మనమైతే చూసుకోవాలి. మనకొచ్చేసరికి సీక్వెల్ సర్వర్ కదా! సో, ఎస్‌క్యూఎల్ సర్వర్ ఎస్‌క్యూఎల్ ఓకే. సో, ఇక్కడ మనం సర్వర్ నేమ్, డేటాబేస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సర్వర్ నేమ్ వచ్చేసరికి సో
డేటాబేస్ కాపీ చేసుకోండి అండ్ పేస్ట్ డేటాబేస్ పిఓసి అనే డేటాబేస్ యూజ్ చేస్తున్నాను. అథెంటికేషన్ వచ్చేసరికి బేసిక్ అథెంటికేషన్ ఉంటుంది అండ్ విండోస్ అథెంటికేషన్ ఉంటుంది, లేకపోతే ఓఆర్ అథెంటికేషన్, సర్వీస్ ప్రిన్సిపల్, ఇలా రకరకాలుగా ఉంటుంది. బట్ మనకైతే బేసిక్ అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. సో యూజర్ నేమ్ వచ్చేసరికి డెమో డేటా అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తాం. ఓకే, సో దాని తర్వాత సో ఇది ఆర్గనైజేషనల్ లేక నన్ను ఏంటంటే మనకి ఏదైతే సో ప్రైవేట్ మనకి అవసరం లేదు. ఇలా మనం ఏంటంటే కనెక్షన్ అనేది సో ఓకే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. చూసారు కదా, క్లస్టర్ నేమ్, కనెక్షన్ టైప్, సర్వర్ ఏంటి, డేటాబేస్ ఏంటిది, అలానే అథెంటికేషన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇప్పుడు మనకి ఈ కనెక్షన్ అనేది సక్సెస్ ఫెయిల్ అనేది మనకైతే తెలుస్తుంది అనమాట. సో క్రియేట్ అవుతుంది. క్రియేటెడ్ డెమో సేవ్ డేట్ అనమాట. ఓకే, మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం అనమాట. ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, డెమో సీక్వల్ డేటా. సో కనెక్షన్ టైప్ సీక్వల్ సర్వర్ అండ్ ఎవరు క్రియేట్ చేశారు, స్టేటస్ ఏంటి, సో ఆన్లైన్ లో ఉంది. ఒకవేళ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు ఇది కూడా ఆన్లైన్ లో ఉంది అనమాట. రెండు కూడా ఆన్లైన్ ఉంది. సో మనం అయితే ఇది యూజ్ చేద్దాం. ఓకే, మీకైతే అర్థమైంది కదా, గేట్వే ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత సో ఈ గేట్వేలో ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది, అలానే క్లస్టర్స్ ఏంటి, కనెక్షన్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది మనకైతే ఐడియా ఉంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్టేటస్ ఏంటి, యూజర్స్ ఏంటి అన్ని కూడా చూసారు కదా. ఓకే, సో ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు పవర్ బై సర్వీస్ లాగిన్ అవుతాను. పవర్ బై ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ లో ఒక టేబుల్ తీసుకుందాం. గో టు న్యూ క్వెరీ. సో లోడ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్, ఇది కూడా లోడ్ అవుతుంది. డేటా పైప్ లైన్స్ వర్క్ స్పేస్కి వెళ్దాం. ఏదో వర్క్ స్పేస్కి సో ఏదో ఒకటి తీసుకుందాం. మీ అందరూ తెలుసు పైప్ లైన్స్ ఆల్రెడీ ఒక 2-3 అవర్స్ వాటి మీద చెప్పాను అనమాట. సో ఇక్కడ మీరు పిఓసి అనే డేటాబేస్ లో ఏ టేబుల్ అయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో పిఓసి స్టార్ సో ఎంపీ టేబుల్స్ ఏమన్నాయో మనకు కూడా తెలియదు కదా, ఒకసారి చూద్దాం. టేబుల్స్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఎక్కువ టైం అవుతుంది అనమాట, అందువల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. సో జనరల్గా అంత టైం తీసుకుని బట్ చూద్దాం ఏదన్నా టేబుల్ ఉందా లేదా. ఓకే, సో మనకైతే ఒక టేబుల్ ఉందన్నమాట. ఈ టేబుల్ చాలండి, చిన్న టేబుల్. మన కాన్సెప్ట్ అర్థం అవడం ముఖ్యం, కానీ ఏముందా ఏంటి అనేది మనకైతే అవసరం లేదు. చూడండి టేబుల్ చాలా ఉన్నాయి అనమాట, అందువల్ల కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, మనం అయితే ఎంప్లాయీ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆన్ ప్రిన్సెస్ తర్వాత ఏదైతే ఉందో ఈ టేబుల్లో ఉన్న డేటాని మనం లేక్ హౌస్ వేర్ హౌస్లోకి ఎలా లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా మనమైతే ఈ వీడియోస్లో ఈ క్లాస్లో మనమైతే అర్థం చేసుకుంటాం. సో ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాను, మళ్ళీ కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. కాపీ డేటా యాక్టివిటీ. సో పేరు ఇద్దాం, డేటాలో
సోర్స్ ఏంటిది మనకి? ఓకే, సోర్స్ ఏంటిది గైస్ ఇక్కడ? డెమో సీక్వల్ డేటా. ఓకే, సో డెమో సీక్వల్ డేటా. సో డెమో సీక్వల్ డేటా కనెక్షన్. సో టెస్టింగ్ కనెక్షన్ జరుగుతుంది. ఇట్స్ ఓకే, సీక్వల్ సర్వర్. సో చూసారు కదా, మనం ఏదైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసామో, క్రియేట్ చేసామో కనెక్షన్ అనేది ఇమ్మీడియట్ గా మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కనెక్షన్ లో ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. డెమో ఏడిఎఫ్ డేటా ఉంది ఆల్రెడీ, డెమో సీక్వల్ డేటా, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసాయి అన్నమాట. సో డెమో ఏడిఎఫ్ డేటా, డెమో సీక్వల్ డేటా ఇమ్మీడియట్ గా ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో అవి కనపడుతున్నాయి అనమాట. మనం అయితే సో డెమో సీక్వల్ డేటా తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడే క్రియేట్ చేసింది. అలానే కనెక్షన్ టైప్ ఏంటి, దాని తర్వాత డేటా ఏంటి, మీరు తెలుగు కావాలా తెలుగు కావాలని అడుగుతుంది. అలానే స్టోర్ ఇచ్చారు అనమాట. మీరు ఏదైనా తీసుకోవచ్చు. లైక్ ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లో నేను చెప్పినట్టుగా టేబుల్ తీసుకోవచ్చు, క్వెరీ తీసుకోవచ్చు, స్టోర్ ప్రొసీజర్ అనమాట. ఇట్స్ అప్ టు యువర్ విష్, మీకు ఏది కంఫర్ట్ తీసుకోవచ్చు. అలానే ఇక్కడ సో సో ప్రివ్యూ కూడా చేద్దాం. ఓకే, ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, టెస్టింగ్, దాని తర్వాత ప్రివ్యూ అవుతుంది. కొంచెం టైం పట్టవచ్చు, బట్ మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ ఈ ఆన్ ప్రిమిసెస్ అనేది కొంచెం డిలే ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే అది ఎక్కడో సర్వర్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. అక్కడి నుంచి త్రూ గేట్వే ద్వారా మనం డేటా ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, కనెక్షన్ ఫెయిల్ అయిందా? ఓకే, డేటా వచ్చింది కాబట్టి కనెక్షన్ సక్సెస్. ఎందుకంటే డేటా రాకుండా మళ్ళీ చూద్దాం ఒకసారి. టెస్టింగ్ కనెక్షన్. ఓకే సార్, ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే అవుతుంది జస్ట్ జనరల్గా, బట్ దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఓకే, ఇప్పుడు కనెక్షన్ సక్సెస్ఫుల్. అలానే సో డేటా కూడా టెస్ట్ చేయాలి, అంటే ప్రివ్యూ చేద్దాం ప్రాపర్ ఉందా లేదని. ఈ అడ్వాన్స్ మనకు అవసరం. టేకింగ్ టైం క్విక్. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒక్కోసారి టైం తీసుకుంటుంది. కావాలంటే డెస్టినేషన్ మనం ఫస్ట్ లేక్ వస్తుందాం. సోర్స్ డేటా టేబుల్స్, కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం. సింపుల్ టేబుల్ డేటా. ఓకే, టేబుల్ డేటా క్రియేట్. సో ఇప్పుడు మనం డేటా వాలిడేషన్ చేద్దాం. చాలా ఉంటాయి కదా, లేక్ హౌస్. లేక్ హౌస్ లో మనకి సోర్స్ డేటా ఉంది కదా. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సో సోర్స్ ఉంది అండ్ డెస్టినేషన్ ఉంది, అలానే మ్యాపింగ్ కూడా ఇంపోర్ట్ చేద్దాం. ఐ థింక్ ప్రివ్యూ అనేది టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మనం టైం కన్సిడరేషన్ బట్టి మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే, సో నో ప్రాబ్లం. సో మ్యాపింగ్ జరుగుతుంది అండ్ డెస్టినేషన్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తాం. ఇది వచ్చేసరికి లేక్ హౌస్ గైస్. ఓకే, మీరు ఆల్రెడీ చూడొచ్చు. సో లోడ్ అవుతుంది. సోర్స్ డేటా అనేది లేక్ హౌస్ నేమ్ అనమాట. సో డేటా వాల్యుయేషన్ నథింగ్ బట్ వర్క్ స్పేస్ నేమ్ గుర్తుంచుకోవాలి. సో మ్యాపింగ్ ఫుల్ అవుతుంది. లోడింగ్ ఏం టైం పట్టదు, బట్ ఈ డిజైనింగ్ టైం పడుతుంది అనమాట. అంటే అంతా చెక్ చేసుకొని స్టెప్ బై స్టెప్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మనం అనేది స్కిప్ చేయడానికి కూడా ఏం లేదనమాట ఇక్కడ. సో దాని బదులు ఏంటంటే మనం ప్రివ్యూ డేటా చూడకుండా చేసేది. ఓకే, చూస్తారు కదా. ఓకే, సో మనకి మ్యాపింగ్ పడుతుంది, సోర్స్ డెస్టినేషన్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం. రన్, సేవ్ రన్.
చూద్దాం వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుంది. సో ఇది 1-2 మినిట్స్ పట్టొచ్చు. ఓకే, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. చెప్పే కదా టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఓకే, క్యూ స్టేటస్ 3 మినిట్స్ పడుతుంది. 3 మినిట్స్ పడుతుందా? ఓకే. సో చెప్పే కదా ఆన్ ప్రిమిసెస్ అంటే కొంచెం టైం డిలే ఉంటుంది గైస్, గుర్తుంచుకోండి. టేబుల్ నేమ్ ఏంటిది? సీక్వల్ టేబుల్ డేటా కదా. సీక్వల్ టేబుల్ ఇంకా రాలేదా? ఇంకా latest examination. Yeah, it's in progress. 2 నిమిషాల తర్వాత ఇన్ ప్రోగ్రెస్ అంట. ఎంత టైం పట్టింది? సో ఐ థింక్ నెక్స్ట్ సబ్సీక్వెంట్ లైక్ ఇప్పుడు లేక్ హౌస్ లోకి లోడ్ చేస్తాము, దాని తర్వాత వేర్ హౌస్, దాని తర్వాత కేకేలు, దాని తర్వాత స్నో ఫ్లేక్. ఓకే, స్నో ఫ్లేక్ ఎందుకంటే ఇప్పుడు దాకా అంతా ఫ్యాబ్రిక్ లో లోడ్ చేస్తున్నాం, బట్ అలా కాకుండా అవుట్ సైడ్ కూడా మనకి వర్క్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. సో ఆల్రెడీ స్నో ఫ్లేక్ కూడా రెడీ చేశాను అనమాట, చూడొచ్చు ఇక్కడ. సో లాగిన్ అవుతాను. ఓకే, సక్సెస్, గుడ్. టేబుల్ వచ్చింది. సీక్వల్ పేరెంట్ పేరు మర్చిపోయింది. సీక్వల్ టేబుల్ లేదు. సీక్వల్ టేబుల్ లేదు. యా, చూసారు కదా సీక్వల్ టేబుల్ డేటా అన్నమాట. మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? సో సారీ, మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 10 రికార్డ్స్ ఉన్నాయి కదా. 10 రికార్డ్స్ అనేది వచ్చినాయో లేదో చూద్దాం. ఇక్కడ ఓకే, చూసారు కదా షోయింగ్ 10 రికార్డ్స్ అంటే మనకి ప్రాపర్ గానే టేబుల్లో ఉన్న డేటాని లోడ్ అయింది. సో ఇప్పుడేంటి, ఏదైతే సో ఆన్ ప్రిమిసెస్ సీక్వల్ సర్వర్లో టేబుల్లో ఉన్న డేటాని మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ లోకి లోడ్ చేసాం. ఇప్పుడు వేర్ హౌస్ లోకి లోడ్ చేద్దాం. అంటే సో ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ అనమాట. సో ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ వచ్చేసరికి ఇది పేరు డెమో వేర్ హౌస్. కావాలంటే ఇప్పుడు చూద్దాం. డేటా పైప్లైన్స్ డెమో వేర్ హౌస్ అనమాట. సో చూడండి, పేరు కూడా ఉంది. ఓకే, సో దీంట్లోకి లోడ్ చేయాలి. సో ఇందాక వేర్ హౌస్ అలానే ఆటో క్రియేట్ టేబుల్ స్కీమా నేమ్ వచ్చేసరికి డిబిఓ సీక్వల్ ఆన్ ఓకే, సో పేరు ఏదైనా వచ్చుకోవచ్చు. మ్యాపింగ్ కూడా నేను రిమూవ్ చేస్తాను, మొన్న కూడా వచ్చింది అనమాట. సో అంటే లేక్ హౌస్ కి సపరేట్ మ్యాపింగ్ ఉండొచ్చు, అండ్ సో వేర్ హౌస్ కి సపరేట్ ఉండొచ్చు, కేక్ కి సపరేట్ ఉండొచ్చు. సో బెటర్ టు మెయింటైన్ సపరేట్ ఇన్స్టెడ్ ఆఫ్ కామన్. ఓకే,
మనం మ్యాపింగ్ కూడా రెడీ అయిందనమాట చాలా ఫాస్ట్గా అర్థమైంది కదా. సోర్స్ వచ్చేసరికి సేమే గాయస్, ఓన్లీ డెస్టినేషన్ అయితే నేనైతే మార్చాను. సో డెస్టినేషన్ అనేది ఏంటిదంటే ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ అండ్ మ్యాపింగ్ కూడా మార్చాను అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. వర్క్ అవుతుందో మళ్ళీ ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఓకే ఓకే, సో కాపీయింగ్ డేటా ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్ కనెక్షన్ ప్లస్ స్టేజింగ్ వర్క్స్ నాట్ సపోర్ట్ ప్లీజ్ ఈజ్ ఎక్స్టర్నల్ స్ట్రీమ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డెస్టినేషన్ అడ్వాన్స్ స్టేజ్. ఓకే, ఐ థింక్ స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు రన్ చేద్దాం. సో డైరెక్ట్ కాపీయింగ్ డేటా ఫ్రమ్ వేర్ హౌస్ ఈజ్ కమాండ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ దిస్ వన్ ఎనేబుల్ స్టేజింగ్. సో ఇక్కడ స్టేజింగ్ ఎనేబుల్ చేయమంటుంది. అది ఎక్స్టర్నల్ అయి ఉండాలి. ఎక్స్టర్నల్ అంటే మనకి నథింగ్ బట్ ఏదన్నా ఏడిఎల్ జెంట్ అని అనమాట. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను చెప్తాను. మనం సీక్వెల్ సర్వర్ ఆన్ ప్రిమిసెస్లో ఉన్న డేటాని సో డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్కి లోడ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. ఓకే, ఆ స్టేజింగ్ కూడా ఇంటర్నల్ కాకూడదు అనమాట. ఓకే, గుర్తుంచుకోండి, ఇంటర్నల్ కాకూడదు, ఎక్స్టర్నల్ అయి ఉండాలి. సో ఎక్స్టర్నల్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఇక్కడ మోర్ అని సెర్చ్ చేస్తే మనకి రకరకాల డేటా సోర్స్లు వస్తాయి చూడండి. బట్ ఇది ఎందుకో ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, సో ఆ స్టేజింగ్ అవసరం ఏంటి అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. సో బట్ ఇదైతే ఫిక్స్ చేస్తారు ఖచ్చితంగా. ఐ డోంట్ థింక్ సో. లోడ్ అవుతుంది. నెక్స్ట్ మినిట్. ఓకే, యూబర్. సో ఏదో అజుర్ బ్లాక్ స్టోరేజ్ కావచ్చు, ఏడిఎల్ జెట్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీరు ఆ స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేయాలన్నమాట. బట్ మనకైతే సబ్స్క్రిప్షన్ లేదనమాట. ఇప్పుడు క్లిక్ చేస్తే మనం సబ్స్క్రిప్షన్ అన్ని ఇవ్వాలి. నా దగ్గర అయితే సబ్స్క్రిప్షన్ లేదు. ఓకే, సో మనం చేసేది ఏం లేదన్నమాట. ఓకే, సో మీరైతే సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ట్రై చేద్దాం. అర్థమైంది కదా. మీరు ఆన్ ప్రిమిసెస్ టేబుల్లో ఉన్న డేటాని డైరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌లోకి లోడ్ చేయాలంటే ఖచ్చితంగా స్టేజింగ్ ఎనేబుల్ చేయాలా. ఆ స్టేజింగ్ కూడా మనకి వర్క్ స్పేస్ అండ్ ఎక్స్టర్నల్ ఉంటది. సో వర్క్ స్పేస్ అయితే అంటే ఇంటర్నల్ అయితే వర్కౌట్ అవ్వదనమాట. సో ఖచ్చితంగా ఎక్స్టర్నలే స్పెసిఫై చేయాలి. ఎక్స్టర్నల్ వచ్చేసరికి అజూర్ బ్లాక్ స్టోరేజ్ కానీ, ఏడీఎల్ జెన్2 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే స్పెసిఫై చేయాలి. థాట్స్ ఇట్. ఓకే, అర్థమైంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ వేర్ హౌస్ అనమాట. ఇప్పుడు నేను లేక్ హౌస్ తీసుకున్నాను. డెమో ఈవెంట్ హౌస్ డేటా. చూడండి, డెమో ఈవెంట్ హౌస్ డేటా కావాలంటే అక్కడికి వెళ్దాం. సో డేటా ప్యాక్లెస్ డెమో. చూడండి, డెమో ఈవెంట్ హౌస్ డేటా. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో డేటాబేస్లో ఏమన్నా చూద్దాం. టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఈఎంపీ ఇన్ఫో డేటా. సో మీరు కావాలంటే క్వైరీ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్వైరీ డేటా. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ అనమాట. అంటే ఏదైతే ఈ టేబుల్లో ఉన్న డేటాని సో స్టూడెంట్ ఐడి, ఇయర్, సాలరీ, ఎంప్లాయ్ ఐడి. ఓకే, మేనేజ్ చేద్దాం. అంటే ఓకే, సో టేబుల్ మళ్ళీ క్రియేట్ చేయాలన్నమాట. కావాలంటే చేద్దాం. ఓకే, ఎక్కువ టైం తీసుకోదా. సో నిన్న ఒక టేబుల్ క్రియేట్ చేశాను కదా, సేమ్ అన్నమాట. కేక్యూఆర్ కింద. సో టేబుల్ క్రియేషన్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్స్ అన్ని రెడీమేడ్గా ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కదా. సో దాన్ని బట్టి మనం ఈజీగా ఎవరన్నా హెల్ప్ అడిగినా సరే యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. సో మనకి 3 కాలమ్స్ తీసుకుందాం. ఏమేంటిది. సో స్టూడెంట్ నేమ్, ఇయర్,
స్టూడెంట్ నేమ్ ఇయర్ శాలరీ, స్టూడెంట్ నేమ్ ఇది వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట, స్ట్రింగ్. సో ఇయర్ ఇది వచ్చేసరికి ఇంట్ అండ్ ఇంకేంటి శాలరీ. సరే గైస్ వీటి గురించి నేను తర్వాత చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఏంటి ఇది ఎలా క్రియేట్ చేయాలనేది సో మీరైతే టెన్షన్ అవ్వలేదు. సో ఏంటంటే నేను డేటా పైప్లైన్స్ లో డేటా అనేది ఇక్కడ కూడా లోడ్ చేయాలి కాబట్టి సో దానికోసం చెప్తాను. ఓకే, సో టేబుల్ క్రియేట్ చేయాలి. పాసిబిలిటీ ఉంటుందో లేదో తర్వాత విషయం, ఫస్ట్ చూద్దాం. సో టేబుల్ టైప్ రిఫ్రెష్ చేద్దాం. మనకు రెండు టేబుల్స్ ఉన్నాయి వాటిలో. సో ఒకటి ఈఎంపి ఇన్ఫో, రెండోది వచ్చేసరికి సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట, కస్టమర్ ఇన్ఫర్మేషన్. సో మ్యాపింగ్ ఇది డిలీట్ మళ్ళీ ఇంపోర్ట్ చేయాలి. సో సోర్స్ వచ్చేసరికి సో ఆన్ ప్రెమిసెస్, డెస్టినేషన్ సో ఈమెయిల్ అవసరం అనమాట, నథింగ్ బట్ కేకేఎల్. దాంట్లో ఒక టేబుల్ ప్రొవైడ్ చేసినాం, దాంట్లో మ్యాపింగ్ ఇస్తున్నాం అనమాట. అంటే సోర్స్ కాలమ్స్, అలానే డెస్టినేషన్ కాలమ్స్, సోర్స్ డేటా టైప్స్, డెస్టినేషన్ డేటా టైప్స్ మ్యాచింగ్ ఉన్నాయి లేదా చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ లేకపోతే మనం చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. ఓకే, చూస్తారు కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేర్ క్యార్ ఉంది, ఇక్కడ స్ట్రింగ్. ఓకే, అర్థమైంది కదా. సో సీక్వెన్స్ లో వేర్ క్యార్ యూజ్ చేస్తాం, అదే కేకేలో వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట. సో దానికోసం ఇప్పుడు రన్ చేద్దాం. అసలు ఇది వర్కౌట్ అయితే తెలియదు మనకి. లెట్స్ సీ దట్. సీమ్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్, బట్ చూద్దాం ఏంటన్నది. సో ఇది ఎంత టైం తీసుకుంటుందో మనకు తెలియదు మళ్ళీ. సో ఇప్పటిదాకా మనం లేక్ హౌస్ చూసాం, వేర్ హౌస్ చూసాం, ఇప్పుడు కేకేలు, దాని తర్వాత సో స్నో ఫ్లేక్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్ అయింది. సో డేటా చెక్ చేద్దాం. సో రైట్ క్లిక్. ఏడు గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం గైస్. 10 రికార్డులు రావు మనకి. సో స్టూడెంట్ నేమ్ అండ్ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 10 రికార్డ్స్ వచ్చినాయి. స్టూడెంట్ నేమ్ ఇయర్ శాలరీ అని. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు. అయితే ఇప్పటిదాకా లేక్ హౌస్, వేర్ హౌస్, కేక్, దాని తర్వాత స్నో ఫ్లేక్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ స్నో ఫ్లేక్ లో మనం సో డేటాబేస్ ఉంది కదా, ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. న్యూ డేటాబేస్, డెమో క్లాస్ క్రియేట్. డెమో క్లాస్ schema says create సో ఇక్కడ వర్క్ షీట్స్ కూడా ఉంటాయి అన్నమాట. వర్క్ షీట్. ఓకే గైస్, ఈ స్నో ఫ్లాగ్ గురించి మీరు మనకు అనవసరం, జస్ట్ మీకు చూపించడం కోసం. ఇప్పుడు డిక్షనరీ నేను స్నో ఫ్లాగ్ తీసుకుంటాను. మోర్
గైస్ గుర్తుంచుకోండి, మనకి వచ్చేసరికి సోర్స్ వచ్చేసరికి సేమ్ అనమాట. ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ లో ఇప్పుడు రకరకాలుగా మనమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు మోర్ వ్యూ మోర్ స్నోఫ్లేక్. ఇప్పుడు మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ రాసాం అనమాట కనెక్షన్ కూడా. ఇది కనెక్షన్. సో వేర్ హౌస్ నేమ్ ప్రాపర్గా ఇవ్వాలి, కంప్యూట్ అండర్స్కోర్ WH. WH మీ కనెక్షన్ నేమ్ Snowflake. Okay. Gate on premises. Okay. Snowflake username password. ఓకే, సో చూడండి, సర్వర్ నేమ్ ఇచ్చినాం అండ్ వేర్ హౌస్ ఇచ్చినాం, కనెక్షన్ డీటెయిల్స్, న్యూ కనెక్షన్ నేమ్, డేటా గేట్వే, ఆథెంటికేషన్. సో క్రియేట్. ఐ థింక్ మనకి గేట్వే అవసరం లేదు కదా. సో గేట్వే అవసరం లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. కనెక్ట్. సో ఇక్కడ మనకి ఎందుకంటే గేట్వే ఎందుకు లేదంటే మనకి ఇది క్లౌడ్ గైస్. ఓకే, ఇది ఆన్ ప్రిమిసెస్ కాదనమాట, అందువల్ల మనకి గేట్వే అవసరం లేదు. డేటాబేస్ లోడ్ అవుతున్నాయి అంటే ఏదైతే డేటాబేస్ మనం క్రియేట్ చేసామో ఇందాక స్నోఫ్లేక్ లో అవి లోడ్ అవుతుంటాయి. చూడండి, డెమో క్లాస్ అండ్ టేబుల్స్ అనేది ఆల్రెడీ ఉన్నాయా లేకపోతే కొత్తగా క్రియేట్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఖచ్చితంగా టేబుల్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం లేదు కదా. ఓకే, నేను ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ ఈఎంపి సారీ ఈఎంపి డేటా ఈఎంపి ఐడి ఇంట్ ఈఎంపి నేమ్ varchar and EMP ఇలా 3 కాలమ్స్ తోటి నేనైతే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఎగ్జిక్యూట్. సో టేబుల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేస్తాను. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసాం అనమాట. ఈఎంపి ఇన్ఫో డేటా, మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేసాం ఈ టేబుల్ మనం ఇక్కడ మనం అయితే సో ఈ డెస్టినేషన్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. లెట్స్ లోడ్ అవుతుంది. పేరేం పేరు, సో ఈఎంపి ఇన్ఫో డేటా. సో మనం ఇక్కడ సెర్చ్ కమాండ్ లో ప్రొవైడ్ చేయొచ్చు అనమాట కావాలనుకుంటే. ఓకే, సో స్కీమ్ అనేది మీరు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా పబ్లిక్ తీసుకుంటుంది అనమాట. డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం క్రియేట్ చేస్తే సరిపోతుంది. లేకపోతే సో మీరు ఎటువంటి స్కీమా డిఫైన్ చేయనప్పుడు ఆబ్వియస్లీ పబ్లిక్ అనే స్కీమా తీసుకుంటాం అనమాట. సో మ్యాపింగ్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ స్కీమా. సో ఇప్పుడు ఇది లోడ్ అయిన తర్వాత వైస్ వర్స్ అంటే స్నోఫ్లేక్ నుంచి, వేర్ హౌస్ నుంచి, లేక్ హౌస్ నుంచి, కేక్ నుంచి మళ్ళీ సీక్వెల్స్ వరకు డేటా లోడింగ్ చేద్దాం. సో అది పాసిబిలిటీ ఉంటుందో చూద్దాం. సో ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. సో మీరు అనుకోవచ్చు ఇంకా మనం రియల్ టైం ఎప్పుడు వెళ్తాం. మిస్టేక్, సారీ, తప్పు చేసాను. స్టూడెంట్ నేమ్ మిస్టేక్ ఒకటి ఉపయోగించాను. సో
ఇయర్ ఓకే సాలరీ సాలరీ ఉంది కదా సాలరీ ఇట్స్ ఫైన్. సో టేబుల్ డ్రాప్ చేద్దాం మళ్ళీ క్రియేట్ చేద్దాం ఏం లేదు చిన్న చేంజ్ బై మిస్టేక్ నేను కాంపోనెంట్స్ సరిగ్గా చూసుకోలేదు. ఓకే నో ప్రాబ్లం దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో స్టూడెంట్ నేమ్ ఇయర్. ఇప్పుడేం చేద్దాం అంటే ఏదైతే స్కీమా ఉందో డిలీట్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేద్దాం అంతకుమించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. టేబుల్ నేమ్ అదే కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమి రాదనమాట. ఓన్లీ మెటా డేటా మాత్రమే మార్చాం కాబట్టి సో మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటే సోర్స్కి డెస్టినేషన్ మధ్య మళ్ళీ సింక్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఒక్కోసారి జనరల్గా మిస్టేక్ చేస్తుంటాం అది. ఓకే సో స్టూడెంట్ నేమ్ అండ్ ఇయర్ అండ్ salary దట్స్ ఇట్. ఓకే సోర్స్ డెస్టినేషన్ అండ్ మ్యాపింగ్ మూడు కూడా కాన్ఫిగర్ చేసాను. ఇప్పుడు రన్ చేద్దాం. లెట్స్ సీ దట్. ఓకే సో ఇక్కడ కూడా సో కాపీయింగ్ డేటా ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్ కనెక్షన్ విత్ స్టేజింగ్ స్టోరేజ్ ఈజ్ నాట్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్. ఓకే సో ఇక్కడ కూడా మీరు సో స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేయాలని చెప్తుంది అనమాట. సో చూడొచ్చు. సో కాపీయింగ్ డేటా ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్ కనెక్షన్ విత్ స్టేజింగ్ స్టోరేజ్ ఈజ్ వర్క్ స్పేస్ ఈజ్ నాట్ సెపరేట్ ప్లీజ్. సో ఇందాక చెప్పినట్టుగా సో మనమైతే ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఏదర్ ఏడీఎల్ జెన్2 కానీ అజూర్ బ్లాక్ స్టోరేజ్ ఏదో ఒకటి మనమైతే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మనకి వర్క్ అవుతుందా లేకపోతే వర్క్ అవ్వదని చెప్తుంది. ఓకే అదొక సో పాయింట్. ఓకేనా సో సో ఇప్పుడు ఏం చేయాలంటే సోర్స్ స్నోఫ్లేక్ దాని తర్వాత లేక్ హౌస్ వేర్ హౌస్ ఇక్కడ నుంచి కూడా మనం డేటాను ఆన్ ప్రిమిసెస్ కి చూద్దాం. సారీ ఓకే ఇప్పుడు స్నోఫ్లేక్ తీసుకుంటున్నాను సోర్స్ కింద. సో డేటా కూడా వస్తుంది కదా డేటా ఏం లేదా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఏమేముంది ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి ఇన్ఫో డేటా. సో ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. వాల్యూస్ ఓకే ఒక రికార్డ్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ. ఓ మై గాడ్నెస్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. బై మిస్టేక్ నేను సెలెక్ట్ అనుకోని ఇది రన్ చేశాను అనమాట. ఓకే లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. సో ఇన్సర్ట్ సెలెక్ట్. ఓకే మీరు చూడొచ్చు స్టూడెంట్ నేమ్ ఇయర్ సాలరీ ఉంది కదా. సో ఇప్పుడు లెట్స్ సీ దట్. సో డేటాబేస్ డెమో క్లాస్ టేబుల్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఉంది కదా. లేకపోతే మీరు క్వెరీ తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. టేబుల్ నేమ్ వచ్చేసరికి ఈఎంపి ఇన్ఫో డేటా కాపీ సో పేస్ట్. ఓకే సో మీరు కావాలంటే ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఒక డౌట్ ఉంటుంది. మీరు ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ కానీ లేకపోతే డేటా సప్లై చేశారో అవి ప్రాపర్గా వస్తున్నాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఓకే వెరీ గుడ్. సో డెస్టినేషన్ వచ్చేసరికి మనకి సో డెమో సీక్వల్ డేటా కనెక్షన్ టైప్ SQL server and database auto create table. So schema DBO temp SQL Snowflake. Okay, temp Snowflake. సో ఇక్కడ చూడండి రైట్ బిహేవియర్ ఇన్సర్ట్ అప్సెట్ ఉందన్నమాట. మనకి రైట్ బిహేవియర్ ఇన్సర్ట్ చాలు. అలానే ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా అడ్వాన్స్ గైడ్స్ మనకైతే అవసరం లేదనమాట.
సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏదైతే స్నోఫ్లేక్లో డేటా ఉందో ఆ స్నోఫ్లేక్లో ఉన్న డేటాని సో ఆన్ ప్రిన్సెస్ సీక్వెల్ సర్వర్కి లోడ్ చేస్తున్నాం త్రూ డేటా పైప్ లైన్స్ అనమాట. అలానే మ్యాపింగ్ కూడా చెక్ చేద్దాం. డిలీట్ ఇంపోర్ట్. సోర్స్ వచ్చేసరికి స్నోఫ్లేక్, డెస్టినేషన్ వచ్చేసరికి సో ఆన్ ప్రిన్సెస్ సీక్వెల్ సర్వర్. ఓకే, మ్యాపింగ్ కూడా చూద్దాం. లోడ్ అవుతుంది. సార్ టైం ఎక్కువ తీసుకుంటాను, ఒకసారి చాలా ఫాస్ట్గా వస్తుంది. లోడింగ్ స్టూడెంట్స్. ఏంటి టైం తీసుకుంటుంది? సో మనం ఏం చేయాలి? వెయిట్ చేయడం. ఓకే, సో మనకైతే వచ్చిందన్నమాట. లోడ్ చేత ఇక్కడ కూడా ఏదైనా రోల్ వస్తుందా? ఓ మై గాడ్. ఓకే, ఇక్కడ కూడా అన్ఫ్లడ్ సీజన్ నుంచి అయితే వర్క్ అవటం లేదనమాట. ఇక్కడ కూడా స్టేజింగ్ ఎనేబుల్ చేయమంటుంది. సో గుర్తుంచుకోండి. అలానే ఇప్పుడు సో డెమో వేర్ హౌస్. ఓకే, సో డెమో వేర్ హౌస్ అంటే ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ నుంచి కూడా లోడ్ చేద్దాం. ఇందాక స్నోఫ్లేక్ చూసాం గైస్. ఇప్పుడు సో ఇందాక స్నోఫ్లేక్ టు ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ డేటా వేర్స్ నుంచి ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ డెస్టినేషన్. సో ఆటో క్రియేట్ టేబుల్. సో మ్యాపింగ్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ వస్తుందా రాదా చూద్దాం. ఓన్లీ ఇక్కడ సోర్స్ మాత్రమే మారింది అనమాట. రిమైనింగ్ డెస్టినేషన్ అన్ని కూడా సేమ్ అనమాట. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇక్కడ కూడా ఏదైనా వస్తుందా అదే ఏంటనేది చూడాలి. సో దాని తర్వాత లేక్ హౌస్, దాని తర్వాత కేక్. అలానే దీని తర్వాత ఏంటంటే సో లేక్ హౌస్, వేర్ హౌస్, కేక్ టు స్నో ఫ్లేక్. మళ్ళీ స్నో ఫ్లేక్ నుంచి సో లేక్ హౌస్ కి, వేర్ హౌస్, కేక్ అనమాట, వైస్ వర్సా. దాని తర్వాత సో ఫైల్స్ కావచ్చు, ఇంకా వేరే యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి అనమాట. అప్పుడు దాకా ఇవన్నీ కూడా వాయిస్ వర్సలు. ఎందుకంటే మనకి అసలు తెలియాల, ఓకే ఎక్స్టర్నల్ గా లోడ్ చేస్తుంటే ఏమవుతుంది, అసలు పాసిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయాలన్నమాట. అప్పుడే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే మీకు అనిపించవచ్చు ఏంటిది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, బట్ అన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో వెరీ గుడ్. ఓకే, ఇక్కడైతే వర్క్ అవుతుంది వేరే హౌస్ నుంచి లక్కీగా. సో గుర్తుంచుకోండి. సో వేర్ హౌస్ టు చూద్దాం ఏమవుతుంది. ఏదైనా ఎర్రర్ కూడా రావడానికి అవకాశం ఉంది.
సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. సో దట్ నేనైతే రెస్పాండ్ అవుతాను అన్నమాట మీకు. సో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఊరక కాల్ చేశానంటే దానివల్ల ఎటువంటి మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. ఓకే. సో చెయ్యాలి, మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎర్రర్స్ వస్తుంటాయి. అలానే మీరు కూడా గూగుల్ కూడా ఎతకాల. అసలు ఎందుకు వచ్చింది అంటే ఇంకా ఏది కుదరదు, ఇంకా ఎంత చేసినా ట్రై చేసినా రావటం లేదంటే అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వాలి. కానీ సో జస్ట్ ఇష్యూ రానివ్వండి, అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే నాకేం ప్రాబ్లం ఏం లేదు చెప్పడానికి, మీరే నేర్చుకోవాలి, అంతకుమించి ఏం లేదు. సో డెస్టినేషన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్స్పెక్ట్ వచ్చినాయి కదా డేటా. వెరీ గుడ్. ఇప్పుడు స్నో ఫ్లేక్ అయిపోయింది అండ్ వేర్ హౌస్ అయిపోయింది. లేక్ హౌస్. లేక్ హౌస్ లో చూద్దాం. స్కిల్ ఆన్ డేటా. డెస్టినేషన్ వచ్చేసరికి లేక్ హౌస్. మ్యాపింగ్ డిలీట్ మళ్ళీ ఇంపోర్ట్. సో బేసికల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లో స్నో ఫ్లేక్ ఇచ్చినాం, దాని తర్వాత వేర్ హౌస్ ఇచ్చినాం, ఇప్పుడు ఇయర్ హౌస్ ఇచ్చినాం. సో ఓకే, మీకు కావాలనుకుంటే సో రెడీ చేద్దాం మీన్ మ్యాపింగ్. సో మ్యాపింగ్ కూడా వచ్చింది. రెడీ స్టార్ట్. సో ఐ థింక్ ఇది కూడా వర్క్ అయ్యేటట్టుంది, బట్ కొంచెం టైం పట్టవచ్చు, ఒక 1 minute అన్న. ఎందుకంటే ఫస్ట్ సో ఇన్ ప్రోగ్రెస్, క్యూడ్ స్టేటస్, దాని తర్వాత ఇన్ ప్రోగ్రెస్, దాని తర్వాత సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, ఏదో ఒకటి అవుతుంది. ఓకే 10 seconds 15. ఐ థింక్ ఇది ఫాస్ట్ గా అవడం చేస్తుంది. ఓకే చూసారా డేటా అంటే ఇది కూడా మనకి సక్సెస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సో డెమో ఈవెంట్స్. సో టేబుల్స్ ఉన్నాయి కదా. సో లేక్ హౌస్, వేర్ హౌస్, స్నోఫ్లేక్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం. సో డెస్టినేషన్ టెంప్ కేక్యూఎల్, టెంప్ కేక్యూఎల్. సో మ్యాపింగ్ డిలీట్ మళ్ళీ ఇంపోర్ట్ చేద్దాం. సోర్స్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి కేక్యూఎల్ డేటాబేస్ లో ఉన్న టేబుల్ ఇచ్చారు గైస్. డెస్టినేషన్ వచ్చేసరికి సేమ్ అనమాట. జస్ట్ టేబుల్ నేను మార్చానంటే ఇక్కడ పడేద్దాం. ఇంకా టేబుల్ ఏం వెళ్ళిపోవాలని చూసుకోవచ్చు. అంత మ్యాపింగ్ రెడీ అవుతుంది. ఓకే రెడీ. సో చూద్దాం వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఫీల్డ్, దాని తర్వాత ఇన్ ప్రోగ్రెస్, దాని తర్వాత సక్సెస్ఫుల్ ఏదో ఒకటి. వస్తుంది ఎప్పుడు చూసారా డేటా 10 రికార్డ్స్ వచ్చింది కదా. సో ఇలా మనం ఏంటంటే సో ఇప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. డేటా మీరు కావాలంటే ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 10 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఇలా మనం ఏంటంటే సో ఆన్ ప్రిమిసెస్ నుంచి ఓకే ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్స్ లో ఉన్న డేటాని వేర్ హౌస్, లేక్ హౌస్ అండ్ కేక్యూలో స్నో ఫ్లేక్, మళ్ళీ స్నో ఫ్లేక్, వేర్ హౌస్, లేక్ హౌస్, కేక్యూల్ నుంచి ఆన్ ప్రిమిసెస్ అన్నమాట వైస్ వర్సా చేశాను.
ఓకే. నెక్స్ట్ వీడియోస్‌లో స్నోఫ్లేక్ నుంచి సో లేకోస్ వేరస్ కేకేలో మళ్ళీ కేకే నుంచి ఈ మూడింటి నుంచి వైస్ వర్క్ చేద్దాం. ఓకే. సో ఇలా మనం ఏంటంటే రకరకాల ఎక్స్‌పెరిమెంట్ చేస్తే మనకొక ఐడియాని రావడానికి అవకాశం ఉంది. థాంక్ యూ గైస్.